ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మరో వారం ఇలా సంఘముగా కూడుకుని తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి వాక్యాన్ని చెప్పుచున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. నాయన నన్ను మరుగుపరచును ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరికి గ్రహించగలిగే శక్తిని, వినగలిగే గ్రహింపు శక్తిని దయచేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదువుకుందాం. మోసే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుమే. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతుమే. ఇక్కడ దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడు? మోసే గారు రాసిన ధర్మశాస్త్రంలో కీడంతయు మాకు సంభవించినను మా చెడు నడవడిక మానకపోతుమిని నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతుమి. కొత్త నిబంధనలో ఉన్న మనం యేసుక్రీస్తు వారిని అనుసరించే మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవకపోతే మనకేమొస్తుంది? పాత నిబంధన ధర్మశాస్త్రంలో నుంచి కీడంతా మన మీదకి వస్తుంది. ఆ శ్రమలు మన మీదకి వస్తాయి. ఇక్కడ 2 రకాల శ్రమలు ఉంటాయి. వాక్యాన్ని అనుసరించి నడిచేటప్పుడు వచ్చే శ్రమలు వేరు, దేవుణ్ణి వదిలిపెట్టి నడిచినప్పుడు వచ్చే శ్రమలు వేరు. 2 ఒకటి కాదు. దేవుణ్ణి అనుసరించి నడిచేటప్పుడు వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి. దేవుని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తమకు నచ్చినట్లు బ్రతికే వారికి వచ్చే శ్రమలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు? నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనకపోతుమే. దేవునితో సమాధానం పరచుకోకపోతే గ్రంథంలో ఉన్న శాపాలు మన మీదకి వస్తాయి అని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునితో సమాధాన పడేవాడు ఎలాంటి వాడు? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? సత్యాన్ని అనుసరించి దేవునితో సమాధాన పడతాడు. బుద్ధి లేకపోతే ఏమైపోతుంది? కీడు మీదకు తెచ్చుకుంటాడు, దేవుణ్ణి వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాడు. సత్యాన్ని అనుసరించి నడవలేడు. సత్యాన్ని అనుసరించి నడిచేవాడు బుద్ధిమంతుడు. దేవునితో సమాధానం తెచ్చుకుంటాడు, దేవునితో సమాధానపడి దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సత్యాన్ని అనుసరించి బుద్ధిమంతులుగా దేవునితో సమాధానపడి నడిచేవారుగా ఉండాలి. దేవుడు తన పిల్లలు ఎప్పుడు బుద్ధిమంతులుగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎవరు తను విడిచిపెట్టి సత్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆయన ఎప్పుడు అనుకోడు. తన పిల్లలు ఎప్పుడు తన సన్నిధిలో ఉండాలి, తన సన్నిధిలో ఉండి ఆనందంగా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. జనాలు ఎలా ఉంటున్నారు? దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు? రాదగిన విధముగానే వస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించి రావటం లేదు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని దేవుని మీద ప్రేమతోనే వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు? ముందు దేవుని సంఘంలో అయినా ఎక్కడైనా దేవుని వాక్యం వినబడేటప్పుడు దేవుని ముందు ఎలా కూర్చుంటున్నారు? దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్లు కూర్చుని వాళ్ళు ఎలా ఉన్నారు? వారు నీ జనులైనట్టు ఇది నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. వాళ్ళు ఎల్లప్పుడూ మాటలు వింటానే ఉంటారు. మాటను త్రోసిపుచ్చేవారుగా ఉండరు. కానీ వాళ్ళు వాటిని అనుసరించి ప్రవర్తింపరు. దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాన్ని అనుసరించి ప్రవర్తింపరు, దాని ప్రకారంగా
ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి నోటితో ఎలా మాట్లాడతారు? చాలా ప్రేమను కాచేస్తారు. అబ్బా ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత ఇలా ఉంటుందా అంటారు. కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉంది? లాభాన్ని అపేక్షించుచున్నది. లాభం అంటే ఈ లోక సంబంధమైన బ్రతుకు కొరకు. దేవుని సంబంధమైన వారు దేవునికి దేవుని ఎలాగైతే బ్రతకమంటున్నాడో దేవుని ఇష్టానుసారంగా ప్రజలు బ్రతుకుతారు. దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని ప్రకారం బ్రతకని వాళ్ళు ఏం చేస్తారు? తమ హృదయంలో ఈ లోక సంబంధమైన లాభాన్ని అపేక్షిస్తారు. దేవుని యొద్దకు వెళ్తే నాకు ఏదో కలిసి వస్తుంది, దేవుడు నాకేదో ఇస్తాడు అనే ఆలోచనతో వెళ్తారు తప్ప దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని యొద్దకు వెళ్తే ఈ లోక సంబంధమైన దాని గురించి ప్రయాసపడనక్కర్లేదు. ఈ లోక సంబంధమైన దాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది అంటున్నాడు. ఈ లోక సంబంధమైనది మనకి దొరుకుతుంది. దేవుడు ఈ లోకంలో ఉన్న దాన్ని మనకి ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. అన్నీ మనకి ఇవ్వడానికే సిద్ధపరిచాడు. ఇవన్నీ ఎవరి గురించి ఇవి సిద్ధపరచలేదు, దేవుడు మనకి ఇవ్వడానికే సిద్ధపరిచాడు. అలాంటప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు చిత్తానుసారంగా నడిచే పిల్లలుగా ఉండాలి తప్ప మన లాభాన్ని అపేక్షించేవారుగా ఉండకూడదు. హృదయంలో ఎంత మాత్రము లాభాపేక్షతో దేవుని యొద్దకు వెళ్ళకూడదు. దేవుని ఆజ్ఞలు అనుసరించేవారుగా ఉండాలని, దేవునికి లోబడి బ్రతకాలని వెళ్ళాలి తప్ప ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడవాలని, ఆయనకు లోబడి బ్రతకాలని మనం ఎల్లప్పుడూ ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎలా ఉన్నారు? రాదగిన విధంగానే వస్తున్నారు, ఎదురు కూర్చుంటున్నారు, వింటున్నారు. ఆయన ఆ మాటల ప్రకారం వారు ప్రవర్తించడం లేదు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తుంది కానీ వాళ్ళ హృదయము లాభమును అపేక్షించుచున్నది. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రేమగానే కనపడుతున్నారు, దేవుని మాట విన్నట్టే కనపడుతున్నారు. అయినా వాళ్ళ మనసుల్లో వాళ్ళ హృదయాల్లో ఏదో లాభాన్ని అపేక్షిస్తున్నారు. అదేంటనేది వాళ్ళ హృదయంలో వారికి మాత్రమే తెలుస్తుంది. దేన్ని కోరుకుంటున్నారు అనేది వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి. నేను దేవుడు చెప్పినట్టు వింటున్నానా, లేదంటే నా సొంత ఆలోచనలతో నేను నడుచుకుంటున్నానా అని. ఇవన్నీ అలా ఎందుకు జరుగుతున్నాయి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను. దేవుడు ఏదైతే క్రమం చెప్తున్నాడో ఆ క్రమాన్ని అనుసరించినప్పుడు మనుషుల యొక్క ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. తమకు ఇష్టం వచ్చినట్లు తమ లాభాపేక్షతో దేవుని అనుసరిస్తే ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. దేవుని ప్రేమ ఉండదు, అది మనుషుల యొక్క ప్రేమ మాత్రమే అవుతుంది. క్రమము లేనప్పుడు అక్రమమే ఉంటుంది. అక్కడ దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారం బ్రతకనప్పుడు అది అక్రమమే అవుతుంది. దేవుడి చిత్తానుసారంగా బ్రతికితే ప్రేమ అక్కడ నిలుస్తుంది. దేవుని క్రమం ప్రకారం నడవనప్పుడు అక్కడ ప్రేమ చల్లారిపోతుంది. అక్కడ ప్రేమలు ఉండవు, తమ ఇష్టానుసారంగా నడుస్తారు. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనం, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ఇక్కడ ఏమంటున్నారు? నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును. నీతిమంతుడు అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచేవారు నీతిమంతులు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన మరణ సమాధి పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచి తిరిగి మనల్ని పునరుద్ధానులుగా తిరిగి లేపుతాడు. ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపుతాడు మనల్ని. పునరుద్ధానం అందు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మనల్ని తిరిగి లేపుతాడు అని ఎవరైతే ఆయన్ని అనుసరించి నడుస్తారో వారు ఆ నీతిని వదిలిపెట్టి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాపంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరణమును అందుతున్నారు. మరణం అంటే ఈ లోక సంబంధమైన భౌతికమైన మరణము గురించి దేవుడు మాట్లాడడం లేదు. మరణం అంటే నువ్వు చనిపోతావు అంటే ఈ లోకంలో అందరూ చనిపోతారు, ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఎవరికి ఈ లోకంలో చావు లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి మరణం అనేది
ఉంది. దేవుడు మాట్లాడేది ఈ లోక సంబంధమైన మరణము గూర్చి కాదు. మనుషులు ఏమనుకుంటున్నారు? మరణం అంటే ఈ లోక సంబంధమైన మరణం అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడేది ఈ లోక సంబంధమైన మరణం గురించి కాదు. ప్రతి ఒక్కడికి భౌతిక మరణం ఉంది. చనిపోయిన తర్వాత ఉండే మరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిమంతుడు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుడు నీతిని వదిలిపెట్టి వెళ్తే వాళ్ళు మరణంలోనికి జారిపోతారు. అలాగే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ఎవరైతే దుర్మార్గుడు అంటే ఎవరు? దేవుని కాదన్నవాడు, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడే దుర్మార్గుడు. దుర్మార్గత అంటే దేవుడిని కాదన్నవాడే. దేవుడు లేడు అనేవారు ఎలా ఉంటారు? బుద్ధిహీనులు తమ మనసులో, తమ హృదయాల్లో దేవుడు లేడనుకుంటారు. దేవుడు లేడనుకున్న వారిని దేవుడు ఏమంటున్నాడు? బుద్ధిహీనులు అంటున్నారు. వాళ్ళు దుర్మార్గులుగా దేవుడు పిలుస్తున్నాడు. నేనేదో ఎవరికి అన్యాయం చేయలేదు, నేను నీతిగానే బ్రతుకుతున్నాను అంటే ఈ లోక సంబంధమైన నీతిని గురించి దేవుడు మాట్లాడడం లేదు. దేవుని సంబంధమైన నీతి వేరు, లోక సంబంధమైన నీతి వేరు. నీతి న్యాయాలంటే దేవుని నీతి ప్రకారం, దేవుని న్యాయ ప్రకారం అనుసరించి నడిస్తే వాళ్ళు బ్రతుకుతారు. దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి. దుర్మార్గుడు అంటే పెద్ద పెద్ద పాపాలు చేసినవాడు కాదు. దేవుడిని కాదన్నవాడు దుర్మార్గంలోకి వెళ్ళిపోతాడు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల పాపం బట్టి అతను మరణం పొందుతాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయాలను అనుసరించిన ఎడల వాడు దాన్ని బట్టి బ్రతుకుతాడు. ఎప్పుడైతే నీతిని అనుసరించి బ్రతుకుతాడో దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారానే మనకి నిత్య జీవము. ఈ లోకంలో మనం చనిపోతే తిరిగి మనకు ఇంకొక లోకం ఉంది, మనకి నిత్య జీవం ఉంది అని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. వారికి పాపం వారి మీద ఎంత మాత్రమో వారి మీద ఏలుబడి చేయదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాము. దేవునితో సమాధాన పడమంటున్నారు. దేవునితో సమాధాన పడాలంటే ఏం చేయాలి? ఆయన కుమారుని యొక్క రక్తంతో మనం మన పాపాలను కడిగి వేసుకున్నప్పుడు దేవునితో మనం సమాధానపరచబడతాము. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా మనం దేవునితో మనల్ని ఏం చేసుకున్నాడు? సమాధానపరుచుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి వేసి ఆయన కుమారుని ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. దేవునితో మనం సమాధాన పడకపోతుమి అని మనం ముందు చదువుకున్నాం. దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతుమి. దేవునితో సమాధానపరచాలంటే, దేవునితో సమాధాన పడాలంటే ఏం చేయాలి? ఆయన కుమారుని రక్తం ద్వారా మనం పాపాలను కడిగి వేసుకుని దేవునితో సమాధాన పడాలి. అప్పుడు మాత్రమే మనం ఏమవుతాం? ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించి ఉన్నారో, దేవుడు పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుని మనల్ని ఏం చేస్తున్నాడు? మన అందరినీ దేవునితో సమాధానపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నాడు కాబట్టి, ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరిని ఆయన మరణించాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన అందరినీ బ్రతకాలనే కోరుకుంటున్నాడు తప్ప ఎవరిని చనిపోవాలని కోరుకుంటం లేదు. చనిపోవడం అంటే ఈ లోక సంబంధమైన చావు కాదు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైన జీవము ఉంది. ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధంగా బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చనిపోయిన తర్వాత నిత్యనాశనం అనేది ఉంది, అందులోకి ఎవరు వెళ్ళకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. దాని నుంచి తప్పించుకోండి అని దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయనతో దేవునితో సమాధాన పరచబడాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త, దేవునితో ఎవరైతే సమాధాన పరుస్తున్నారో ఆ సమాధానపరిచిన ఆ దేవుడు మనల్ని ఏమంటున్నారు? ఎలా బ్రతకమంటున్నారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను
కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ఏమంటున్నారు యేసుప్రభు వారు? తండ్రినైనను తల్లినైనను కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఎవరిని ప్రేమించొద్దనా దేవుడు చెప్పేది? నాకంటే ఎక్కువగా అంటే దేవుని కంటే ఏది మనకి ఈ లోకంలో ఉండకూడదు, ఎక్కువగా ఏది ఉండకూడదు. దేవుని తర్వాతే ప్రతిదీ ఉండాలి. దేవుడు తల్లిదండ్రులను ప్రేమించమంటున్నాడు, సహోదరుల్ని ప్రేమించమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? తల్లినైనా తండ్రినైనా కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమించకపోతే కుటుంబాలు సరైన రీతిలో కట్టబడవు. వీళ్ళందరినీ దేవుని తర్వాత ప్రేమించి ఇంకేమంటున్నారు? తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకోవడం అంటే వీళ్ళందరినీ విడిచిపెట్టి దేవుని ముందు పెట్టి సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న దాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు యేసు సంబంధాలు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న శరీరం యొక్క దాని ఇచ్చలను దురాశలను ఏం చేయాలి? సిలువలో వేసి కొట్టాలి. వాటిని ఎంత మాత్రమో నెరవేర్చకూడదు. ఎవరైతే నెరవేరుస్తారో వారికి ఏమైపోతుంది? క్రీస్తు యేసు సంబంధులు కారు. నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి అంటున్నారు. వెంబడించాలంటే ఏం చేయాలి? సిలువను ఎత్తుకోవాలంటే తన శరీరానికి ఉన్న దురాశల్ని ఇచ్చల్ని విడిచిపెట్టాలి. వాటిని ఎంత మాత్రం మనం తెచ్చుకోకూడదు కూడా. దాన్ని ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ లోకం నాకు సంబంధం లేదు, ఈ లోకంలో నేను చనిపోతున్నానని ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు నూతనంగా క్రీస్తులో జన్మిస్తున్నారు. ఈ లోకంతో నాకు ఏ సంబంధం లేదని ఎప్పుడైతే ఆయన ఎదుటికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని నేను ఈ లోకంలో చనిపోతున్నానని ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు ఏమవుతున్నారు? ఈ లోక సంబంధంగా చనిపోతున్నారు. నీటిలో మునిగినప్పుడు ఏమవుతున్నారు? చనిపోతున్నారు. మరి తిరిగి పాపం విషయమే చనిపోయి తిరిగి మళ్ళీ నూతనంగా ఉద్భవించున్నారు. ఏదైతే ప్రతి ఒక్కరు ఎందుకు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారు? పరిశుద్ధంగా బ్రతకడానికి. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ లోకంలో మనం ఏదైతే చేసామో పాపాలు కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తంలో పాపాలు ఒప్పుకుని, ప్రభువా నేను పాపం చేశాను, ఇక ఈ పాపంతో నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదని పశ్చాత్తాపడి ఆయన ఎదుట ఒప్పుకుని మనం నీటిలో మునిగినప్పుడు ఈ లోక సంబంధంగా మనం చనిపోతున్నాం. మన పాపాలు అక్కడితో దేవుడు వాటిని క్షమిస్తున్నాడు. ఇంక వాటితో మనకి ఏ సంబంధము లేదు. తర్వాత మనం ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని తిరిగి లేచినప్పుడు నీటిలోంచి క్రీస్తులో నూతనంగా జన్మిస్తున్నాము. ఈ లోకంతో నాకు ఇంకా ఎటువంటి సంబంధము లేదు. ఈ లోక సంబంధమైన ఈ పాపాలతో, ఇచ్చలతో, ఈ కోరికలతో, ఈ దురాశలతో నాకు ఇంక ఎటువంటి సంబంధము లేదు అని మనం చనిపోయి తిరిగి లేస్తున్నాం. ఆ తిరిగి లేచినప్పుడు మనం ఇంకా పూర్వ ఏదైతే అజ్ఞాన దశలో మనం చేసామో దానికి ఎన్నడూ మనం తెచ్చుకోము. దాని గురించి ఇక్కడ ఏమంటున్నారు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే దాన్ని సిలువ వేస్తున్నామో, ఎప్పుడైతే వాటిని ఈ మనకు కావు అని ఎప్పుడైతే మనం ఆయన రక్తంలో కడగబడి నీటిలో మునుగుతున్నామో అప్పటితో మనం వాటితో మనకి ఎటువంటి సంబంధము లేదు. తర్వాత మన వాటిని ఎంత మాత్రం మనం తెచ్చుకోకూడదు. క్రీస్తు యేసు సంబంధాలు అయితే ఇంక వాటిని తెచ్చుకోరు. నన్ను మాత్రమే, యేసుక్రీస్తు వారిని మాత్రమే ముందుంచుతారు. ఇక్కడ ఏమన్నారు? నన్ను మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే సిలువను ఎత్తుకోవాలంటే ఈ లోక సంబంధమైన కోరికలు మనకేమీ ఉండకూడదు. నేత్రాస,
శరీరాశ, జీవపుడంబం ఏవి మనకి ఉండకూడదు. అవి ఉన్నప్పుడు మనం మన సిలువని ఎత్తుకుని ఆయన్ని వెంబడింపలేము. ఒకవేళ వాటిని కూడా పెట్టుకుని తిరిగితే మనకి ఆయనకి పాత్రుడు కాడు అంటున్నాడు. మీ సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపకపోతే నాకు పాత్రులు కారు అంటున్నారు. కాబట్టి మనం ఎంత మాత్రం ఈ లోక సంబంధమైన వాటిని మనం కూడా తెచ్చుకోకూడదు. నీతి న్యాయాలు అనుసరించే వాళ్ళు ఆయన చెప్పిన మాటల్ని అనుసరించి బ్రతుకుతారు. ఈ లోక సంబంధమైన ఎంత మాత్రం కూడా తెచ్చుకోరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? తల్లినైనా, తండ్రినైనా, కుమారుడినైనా, కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నారు. భార్యనైనా, భర్తనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నారు. అంటే ఆయన ప్రేమించొద్దు అంటున్నాడా అని ఏం చెప్తున్నారు? 33వ వచనం, 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. కిందకు చదువుకుందాం. 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై అగుదు అని. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. భార్యని భర్త ఎలా చూసుకోవాలి? తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే ఏం చేయాలి? తన భర్త యందు భయము కలిగి లోబడి బ్రతకాలి. దేవుడిచ్చే ఆజ్ఞలు ముందుగా చూసింది తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, కుమారునైనా వదిలిపెట్టేయమంటున్నాడని దాన్ని చూడకూడదు. అంటే నాకంటే ఎక్కువగా మీరు వారిని ప్రేమించకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు తప్ప వారిని ప్రేమించమనే చెబుతున్నాడు. అయితే దేవుని కన్నా ఎక్కువగా మనకి ఈ లోకంలో ఉండకూడదు. మొదట దేవుణ్ణి పెట్టుకోవాలి, మొదట దేవుని ప్రేమించాలి. దేవుని తర్వాత ఏం చేయాలి? ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. భార్య భర్త యందు భయము కలిగి భర్తకు లోబడి ఉండాలి. పిల్లలైతే ఏం చేయాలి? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. విధేయులై ఉండమంటున్నాడంటే ఏం చేయాలి? వారు చెప్పిన వాక్యానుసారమైన తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది లోక సంబంధమైన తల్లిదండ్రులకి ఇది అంత మాత్రము వర్తించదు. వారు కూడా దీన్ని అనుసరించినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో మేలే జరుగుతుంది. అది దేవుణ్ణి కలిగి ఉండి ఈ విధంగా ప్రవర్తించినప్పుడు వారికి మరింత మేలు కలుగుతుంది. నిత్య జీవం వారికి అనుగ్రహింపబడుతుంది. ఈ ఆజ్ఞలు ఎవరు పాటించినా వారికి దేవుని నుండి వచ్చే కృప దొరుకుతుంది. దేవుని కాదని వెళ్తే నిత్య జీవం దొరకదు. దేవుళ్ళు ఉన్నవారు ఎలా ఉండాలి? భర్త అయితే భార్యని ప్రేమించాలి, తన వలె ప్రేమించాలి. భార్య అయితే భర్తకు భయం కలిగి లోబడి ఉండాలి. పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు తప్ప తల్లిదండ్రుల్ని శాసించకూడదు. పిల్లలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల్ని మీరు ఎలా ఉండండి, మీరు అలా ఉండండి, మీరు నా మాటే వినండి అని తమకిష్టం వచ్చినట్లు తల్లిదండ్రుల్ని శాసిస్తున్నారు. తమకిష్టానుసారంగా ఉండేటట్లు చూసుకుంటున్నారు తప్ప తల్లిదండ్రుల్ని గౌరవించేవారుగా ఉండలేదు. ఇది ఎంతవరకు విధేయులై ఉంటారు పిల్లలు? పిల్లలకి పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులకి విధేయులై ఉంటారు. పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రుల్ని విడిచి వారి భర్తను కానీ భార్యను కానీ వాళ్ళు హత్తుకుని వారితో ఉంటారు. తర్వాత చేసేదేంటి? నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు? తల్లిని తండ్రిని సన్మానిస్తారు. పెళ్ళి కాని వారు
తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు. అన్నీ ఒకటి కాదు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకి విధేయులై ఉండరు. తల్లిదండ్రులని ప్రేమించి వాళ్ళని సన్మానిస్తారు. పెళ్ళయిన తర్వాత తన భర్తకి, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యని దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతారు. భార్య భర్తను ప్రేమిస్తాడు, భార్య భర్తకు లోబడి ఉంటుంది, భర్త భార్యను ప్రేమిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. పిల్లలైతే తల్లిదండ్రులకి పెళ్ళి కానంత వరకు విధేయులై ఉండాలి. పెళ్ళైన తర్వాత నీకు మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి. పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎంత మాత్రము శాసించేవారిగా ఉండకూడదు. పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులతో సంబంధం పిల్లలకి ఉండదు. ఏమన్నాడు? పెళ్ళైన తర్వాత నీ తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటావు అన్నాడు. కుమారులు అయితే ఏం చేస్తున్నారు? ఇప్పుడు తల్లిదండ్రుల్ని తమ చేతుల్లో పెట్టుకుని తమ ఇష్టానుసారంగా బ్రతికే విధంగా చెప్తున్నారు తప్ప పైకి ప్రేమగానే కనపడుతున్నారు. పైకి ప్రేమగా ఉన్నా వాళ్ళకి కావాల్సిన అన్నీ చూసినా వాళ్ళకి తిండి కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఇస్తున్నారు, ప్రేమతోనే ఇస్తున్నారు. ఆ ప్రేమ ఏమైపోతుంది? దేవుడిచ్చే ఆజ్ఞకి దాటి వెళ్ళిపోతుంది. కుమారులుగా ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి తప్ప వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళని ఆడించేవారుగా ఉండకూడదు. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అనే విధంగా పిల్లలు ఉండకూడదు. ఆ విధంగా ఉంటే దేవుడిచ్చే శాపం మన మీదకి వస్తుంది. దేవుడే చెప్పే ప్రతి మాటని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు అయితే ఎప్పటి వరకు పిల్లలు విధేయులుగా ఉంటారు? పెళ్ళి అయ్యే వరకు తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. తర్వాత వారికి ఇచ్చిన సంబంధ బాంధవ్యాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక విధేయులుగా ఉంటారు, సన్మానించేవారుగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తారు, వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకి ఏ అయితే ఉన్నాయో అన్నీ చూసుకుంటారు. కాకపోతే వాళ్ళకి విధేయులుగా ఉండలేరు. ఎందుకంటే తన భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, ఇరువురు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరికొకరు లోబడి ప్రేమించి నడుచుకుంటారు. వాళ్ళని వదిలిపెట్టి తల్లిదండ్రులకు వచ్చి విధేయులుగా ఉండలేరు. దేవుణ్ణి విడిచిపెట్టి ముందుకు మనం ఎంత మాత్రమో కొనసాగకూడదు. దేవుడు చెప్పే మాటను మనం అనుసరించి జీవించాలి. దేవుడు ఏం చెబుతున్నాడు అనేది ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా వినాలి, పరిశీలించి దాన్ని చూసుకోవాలి. ఇందులో ఏది చేయకపోయినా దేవుడిచ్చే ఆ శాపం మన మీదకి వస్తుంది. కాబట్టి తండ్రులు ఎలా ఉండాలి? పిల్లలకి కోపం రేపేవారుగా ఉండకూడదు, ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను పెంచాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పిల్లలకు కోపం రేపకూడదు, ప్రభువు యొక్క శిక్షలోను బాధలో పెంచాలి. తమకిష్టం వచ్చినట్లు పెంచకూడదు. లోక సంబంధమైన శిక్షణలోను లోక సంబంధమైన బోధలోను పెంచకూడదు. దేవునికి ఇష్టమైన దేవుడి చిత్తానుసారమైన బోధలోను దేవుని యొక్క శిక్షణలోను పెంచాలి. అంతే తప్ప లోక సంబంధంగా వాళ్ళని పెంచితే ఏమైపోతుంది? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఒకరి మాట ఒకరు వినరు, ప్రేమగానే ఉంటారు, అందరూ ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకరి మాట ఒకరు విన్నట్టు ఉంటారు, అయినా ఒకరికొకరు సంబంధ బాంధవ్యం లేకుండానే బ్రతుకుతారు. దేవుడు ఇక్కడ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఏ కుటుంబాలు అయితే బ్రతుకుతాయో ఆ కుటుంబాలు ఎల్లప్పుడూ దేవుని కృపలో వర్ధిల్లుతాయి. ఒకరికొకరి దేవుని యొక్క ప్రేమలో ముందుకు కొనసాగుతారు. ఈ ఆజ్ఞలు వదిలిపెట్టి ముందుకు కొనసాగితే చూడడానికి ప్రేమగా ఉన్న వాళ్ళు ఎంత మాత్రమో ప్రేమ ఉండదు. వారి మనసులో ఏదో లాభాన్ని అపేక్షించి ఉంటారు. దేవుని యొక్క ప్రేమ ఎంత మాత్రం వారిలో ఉండదు. క్రమమైన పద్ధతి పాటించినప్పుడు మాత్రమే దేవుని ప్రేమ వారిలో ఉంటుంది. ఏమన్నారు యేసుప్రభు వారు? అక్రమము విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఉన్నట్టే కనపడదు కానీ ప్రేమ అక్కడ ఉండదు. కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు భయపడి లోబడి ఉండాలి. పిల్లలు అయ్యే వరకు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. పెళ్ళైన తర్వాత వారిని సన్మానించాలి, వారికి కావలసిన ప్రతి అవసరాలు తీర్చాలి. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని వాళ్ళ కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచాలి. ఇలా ఉన్నప్పుడు ఆ కుటుంబం దేవునిలో వర్ధిల్లుతుంది. దీన్ని దాటి వెళ్ళిపోతే, ఈ ఆజ్ఞలు అనుసరించకుండా తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే, తమగా నచ్చినట్లు వెళ్ళిపోతే ఆ కుటుంబాల్లో ఎంత మాత్రమో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు.
ఎందుకంటే దేవునితో సమాధానం లేకుండా ఏం చేస్తున్నారు? తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఎంత మాత్రం వారికి సమాధానం దొరకదు. ఇక్కడ దేవుడు మనల్ని ప్రతిదాన్ని వదిలిపెట్టమంటున్నాడు అంటే అక్కడ ఏదో దేవుడి యొక్క కృప మన మీదకి రావాలనే కోరుకుంటున్నాడు తప్ప మనల్ని ఎంతమాత్రం శిక్షలోనికి తీసుకువెళ్ళాలని ఆయన ఎంతమాత్రము కోరుకోవడం లేదు. నీ తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా విడిచిపెట్టమని అంటున్నాడు అంటే అక్కడ ఏదో ఒక మర్మం ఉంది. దేవుని యొక్క ఏదో కృప మన మీద చూపడానికి ఆయన మనకి చెబుతున్నాడు. కాబట్టి మనం బుద్ధిమంతులైతే ఆ మాట విని ఆ మాట దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కాకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి దేవునితో సమాధానం పడకుండా కీడంతా, ధర్మశాస్త్రంలో ఉన్న కీడంతా తెచ్చుకుని శాపంలో పడిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనల్ని ప్రేమించే చెబుతున్నాడు, మీరు నాశనానికి వెళ్ళిపోకండి, నిత్య నాశనానికి వెళ్ళిపోకండి. అక్కడ ఏడ్పును పండ్లు కోరుకోవటం ఉంటుంది. మీరు ఎంత మాత్రము నేను చెప్పిన విధులను బట్టి మీరు బ్రతకండి, దాన్ని విడిచి మీరు ముందుకు వెళ్తే మీకు శాపమే ఉంటుంది అంటున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చాలు. ఇక్కడ భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, కుమారుడు కుమార్తె కానీ ఒకరినొకరు ఇక్కడ ఎవరు విమోచింపలేరు. ఎవరు కూడా ఎవరిని కూడా విడిపించలేరు. మరణం నుండి ఎవరు తప్పింపలేరు. తప్పించే నాదుణ్ణి మాత్రమే మనం అనుసరించాలి. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ ఉంది. ఆయన తప్ప ఎవరు మనల్ని విమోచించలేరు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. కొడుకు కానీ, కూతురు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరు కూడా మనల్ని పాపం నుండి విమోచించలేరు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే మనల్ని విమోచిస్తుంది. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి? యేసుక్రీస్తు వారిని మాత్రమే అనుసరించాలి. అప్పుడు మాత్రమే మనకి మోక్షం దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి? యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం అనుసరించాలి. కొడుకుని అనుసరించినా, కూతురిని అనుసరించినా, తల్లిని అనుసరించినా, తండ్రిని అనుసరించినా వాళ్ళు ఎవరు మనల్ని రక్షించలేరు. వారి ద్వారా మనకి ఏం రక్షణ లేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ ఎందుకు యేసుప్రభువు వారు ఇవన్నీ చేయమంటున్నారు? దేవుడు ఏం చేస్తున్నారు? మనల్ని నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు ప్రతి ఒక్కరిని? దేవుడైతే గద్దించకూడదు కదా, ప్రేమించాలి కదా అంటున్నారు. గద్దించకపోతే ఏం చేస్తున్నారు? తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి తమకు నచ్చినట్లు బ్రతుకుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు ప్రేమించి గద్దిస్తున్నాడు, ప్రేమించి శిక్షిస్తున్నాడు. దేవుడైతే శిక్షించకూడదు కదా, దేవుడైతే గద్దించకూడదు కదా, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళని బ్రతకనివ్వాలి కదా అంటున్నారు.
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారికి బ్రతికితే ఏమైపోతుంది? అక్రమము విస్తరించిపోతుంది. అక్రమం విస్తరించడం ద్వారా ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. దేవుని గద్దింపుకు లోబడి దేవుని శిక్షలో ఆయన శిక్షకు మనం అంగీకరించినప్పుడు మనం బ్రతుకుతాం. ఇక్కడ ఏమంటున్నారు దేవుడు? నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని మీద నెపాలు మోపకూడదు, దేవుని నిందించకూడదు. దేవుడైతే ఇలా ఎందుకు చేస్తాడు, దేవుడైతే ఇలా ఎందుకు చెప్తాడు అని మనం దేవుడిని నిందించకూడదు. ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అవును, నేను పాపంలో ఉన్నాను, నేను దేవుణ్ణి వ్యతిరేకించి నా ఇష్టానుసారంగా వెళ్ళిపోయాను, దేవుని మాట నేను వినకుండా నా కొడుకు మాట, నా కూతురు మాట, నా భర్త మాట, నా భార్య మాట విని, తల్లిదండ్రుల మాట వినో, అత్తమామల మాట వినో, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతున్నాను, నేను పాపంలో ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవుని కంటే వీళ్ళందరినీ నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి, అంతే తప్ప దేవుని మీద నేరాలు మోపకూడదు. దేవుడి మీద నేరం మోపితే మనకే నష్టం. ఆయన ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడు? ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము. అంటే మనతో ఉండడానికి ఎల్లప్పుడూ ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ మీ తలుపునొద్ద నిల్చునే ఉన్నాను, నీ దూరంగా లేను, మీ దగ్గరే ఉండి నేను పిలుస్తున్నాను. నా స్వరం విని తలుపు తీయండి, ఓపెన్ చేయండి, మీ హృదయాలు ఓపెన్ చేయండి, మీ హృదయాలు తెరవండి. మీ హృదయంలో లోక సంబంధమైన ఏ లాభంని అపేక్షించుకోవద్దు, లోక సంబంధమైన దేన్ని పెట్టుకోవద్దు. నాకు యేసుక్రీస్తు వారికి మీ హృదయాల్ని తలుపు తెరండి అంటున్నాడు ఆయన. మీ హృదయాలు తెరిచినప్పుడు ఆయన వచ్చి మనలో ఉంటాడు. నేను వచ్చి మీలో ఉంటాను అంటున్నాడు ఆయన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును అని ఏమంటున్నారు? ఎవరైతే ఆయన గద్దించారు, ఎవరైతే ఆయన గద్దించాడో వారు ఏం చేయాలి? గద్దింపబడిన వారు ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి తప్ప ఆయన్ని తిట్టేవారుగానో, ఆయన మీద నేరాలు మోపేవారుగానో, దేవుడైతే ఇలా చేస్తాడా, దేవుడంటే ఇలా అంటాడా అని దేవుడిని మీద నేరం మోపేవారుగా ఉండకూడదు. వారు ఏం చేయాలి? అవును, నేను పాపం చేశాను, నేను పాపంలో ఉన్నాను, దేవునికి దూరం అయిపోయానని వాళ్ళు మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తే ఎవరు వస్తారు? ఈ లోకాన్ని నేను జయించిన ప్రకారం. అంటే ఆయన లోకాన్ని జయించాడంటే ఆయన ఏం జయించాడు? నేత్రాస, శరీరాస, జీవపు డంబాన్ని ఆయన జయించి ఆయన ఏమంటున్నారు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండన్న ప్రకారం జయించిన అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిద్దును. అంటే ఆయన ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్న శరీరాశల్ని, దురాశల్ని, ఇచ్చల్ని ఎవరైతే సిలువలో కొట్టుకుని ఆయన్ని అనుసరిస్తారో వారికి ఏం చేస్తానంటున్నారు? ఆయన సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన త్రోసివేస్తానంటలేదు, ప్రతి ఒక్కరికి ఆయన పక్కనే కూర్చొని పెట్టుకుంటా అంటున్నాడు. తన రాజ్యంలో తన రాజ్యానికి వారసులుగా చేస్తాను అంటున్నాడు. ఎవరు కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన్ని అనుసరించి నడిస్తే ప్రతి ఒక్కరికి సింహాసనాన్ని ఇస్తాను అంటున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారం ఆయన ఎలా జయించారు? ఈ లోక సంబంధమైన ఈ ఆశల్ని, ఈ ప్రతి కోరికని ఆయన జయించి ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడి పునరుద్ధానుడై తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని ఆయన కూర్చుని ఉన్నాడు. ఎవరైతే ఆయన అనుసరించి ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు, ఆయనకంటే ఎక్కువ నాకు ఈ లోకంలో లేదు, ఆయనే నాకు ఎక్కువ అని ఎవరైతే ఆయన ముందు పెట్టుకుంటారో వారికి మాత్రమే సింహాసనం దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. ఇర్మియా గ్రంథము గద్దించినప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ దేవుడి మీద నేరాలు మోపుతున్నారు తప్ప దేవుణ్ణి అనుసరించి నడుస్తలేదు. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 10వ వచనం. నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు,
భయమును అందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను అనుసరింపకే ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, దీన మనసు ధరించాలి. ఎలా ఉన్నారు? ధరించిన వాళ్ళు భయం లేకుండా బ్రతుకుతున్నారు, దేవుని మీదే నేరాలు మోపేవారుగా ఉన్నారు. అలా ఉండొద్దని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరైతే దీన మనసు ధరింపకున్నారో వారు దీన మనసు ధరించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తున్నారు? అందరూ దీన మనసు కలిగి ఉండండి. ఎవరైతే దీన మనసు అనే వస్త్రం ధరించుకుంటారో వారికి ఏమిస్తానంటున్నాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎదిరిస్తారో, ఎవరైతే అహంకారం కలిగి ఉంటారో, దేవుడు నాకు అవసరం లేదు అని దేవుని కృపణ ఎదిరిస్తారో వాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. అహంకారులకు ఏమైపోతుంది? నిత్యనాశనం దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే పాటుపడుతున్నారో, దేన్నైతే విత్తుతున్నారో అదే వారికి దొరుకుతుంది. నువ్వు విత్తిన దాన్నే నువ్వు కోస్తావు అని దేవుడు అంటున్నారు. దేవుని ఎదిరిస్తే తమ చేసిన పాపాల వల్ల తామే నరకానికి జారిపోతున్నారు, నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎవరిని అంత మాత్రము శిక్షలోనికి పడవేయటం లేదు. ఎవరు చేసిన పాపం వల్ల వారే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు, వారు చేసిన పాపాల వల్లే నరకంలోనికి జారిపోతున్నారు. దేవుడు ఎవరిని శిక్షలోనికి పంపించడం లేదు. ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడుగా, దేవుడు అందరినీ తన యొద్దకు రమ్మంటున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లే, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఏమంటున్నారు? ప్రతి ఒక్కరి ఎడల ఏం చేస్తున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ లోక సంబంధమైన ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మనం బ్రతుకున్నంత వరకే ఉంటుంది. బ్రతుకున్నంత వరకు ఉంటుంది. చనిపోతే ఏమైపోతుంది? ఈ లోక సంబంధమైన ప్రేమ కనపడకుండా పోతుంది. మనం ఎంత ప్రేమించినా, ఎవరిని ఎంత ప్రేమించినా వాళ్ళు బ్రతుకున్నంత వరకే. చనిపోతే ఆ ప్రేమ నిలవదు. దేవుడు ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు మనల్ని? శాశ్వతమైన ప్రేమ. అది ఎన్నటికీ విడిచిపెట్టదు, అది ఎన్నటికీ తరిగిపోదు. అది విడువను ఎడబాయని అంటున్నాడు ఆయన. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇప్పుడు మనల్ని ఈ లోకంలో వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా బ్రతకమని దేవుడు చెప్పడం లేదు ఎవరినైనా. దేవుడు ఏమంటున్నారు? ప్రతి ఒక్కరి ఎడల కృప చూపి మీరు నిత్య జీవంలోనికి రండి అని ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఎవరు రెండో మరణంలోనికి వెళ్ళిపోకూడదు, అందరూ రక్షింపబడాలనేది ఆయన కోరిక. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమ అంటే ఆయనతో ఉండాలనే ఆయన కోరిక. ప్రతి ఒక్కరూ, నా పిల్లలందరూ నాతో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి పిల్లలందరూ దేవుడితో ఉండాలని కోరుకుంటాడు తప్ప వాళ్ళ నాశనానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటాడా? అది శాశ్వతమైన ప్రేమ అవుతుందా? మనుషులు తమ ఆలోచన ప్రకారంగా చూస్తే దేవుడి ప్రేమ తప్పుగా కనపడుతుంది. ఎందుకంటే తమ లోకానుసారంగా ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని శిక్షలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటలేదు. ఆయన చిత్తం అది కాదు. అందరూ రక్షింపబడాలనేది ఆయన కోరిక. అందుకనే ఆయన దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి ఎడల కృప చూపుతున్నాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించుతుంది. పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఇంకా దానికన్నా ఎక్కువగా కృప దేవుడు ఇంకా అక్కడ పెడుతున్నాడు. ఎవరు కూడా నాశనం అయిపోకూడదు, అందరూ రక్షింపబడాలి, నా పిల్లలు నా యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని ప్రేమని ఎంత మాత్రం మనం తోలనాడేవారిగా
దాన్ని చులకన చేసేవారుగా మనం ఎంత మాత్రము ఉండకూడదు. ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని గద్దిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని శిక్షిస్తున్నాడు. ఈ శాశ్వతమైన ప్రేమతోనే పిలుస్తున్నాడు. తనకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దంటున్నాడు. ఆయన బ్రతుకు కోరుతున్నాడు తప్ప ఆయన ఎవరిని చావు కోరటం లేదు. బ్రతుకు కోరేవాడే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి పని ఎలా చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం ఏ పని చేసినా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. అందరూ దేవుని యొద్దకు రావాలని, నిత్య జీవంలో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఆ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని మీరు చేయాలి తప్ప ఎవరిని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో మీరు ఏమాత్రం చెయ్యొద్దు. మీరు ప్రేమ కలిగి మీరు ఏం చేసినా ప్రేమతో చేయండి అని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం ముందు కొనసాగాలి. ఎవరిని మనం బాధ పెట్టేవారుగానో ఇబ్బంది పెట్టేవారుగా ఎంత మాత్రం మనం ఉండకూడదు. గద్దించేటప్పుడు దేవుని వాక్యం ప్రకారం గద్దించేటప్పుడు ఎదుటివారికి బాధ కలుగుతుంది. అది బాధ కాదు. బాధ అనేది వేరు, గద్దింపు వేరు, ఎదటివారిని బాధ పెట్టేది వేరు. బాధ పెడుతున్నాం అంటే ఎదటివారిని మనం ఏదో ఆశించి మనం వాళ్ళని ఇబ్బంది పెడతాం ద్వారా ఎదటి వాళ్ళు బాధపడతారు. అది ఆశించి చేసేది అది బాధ అనేది. గద్దింపు అనేది సరి చేసుకోమనేది. బాగుపడాలనే గద్దిస్తారు తప్ప ఎవరు చెడిపోవాలనో ఎవరో నాశనం అయిపోవాలని ఎవరో కోరుకోరు. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మీరు ఏమి విత్తితే దీన్ని మీరు అదే కోస్తారు అంటే. మనం చెడు విత్తితే చెడే కోస్తాం. ఎదటివారు నాశనం అయిపోవాలని కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం. ఎదటివారు రక్షింపబడాలి, ఎదటివారికి మేలు కలగాలని కోరుకుంటే మనం దాన్నే కోసుకుంటాం. మనకి మేలు దొరుకుతుంది, మనం నిత్య జీవనంలోకి వెళ్తాం. ఇక్కడ దేవుడు పక్షపాతి కాదు. ఎవరు ఏది విత్తితే అదే కోస్తారని చెప్తున్నాడు. మనం కోరుకున్న ఎదటి వాళ్ళ నాశనాన్ని కోరుకున్నంత మాత్రాన ఎదటివారు నాశనం అవ్వరు. దేవుడు దానికి అనుమతి ఇవ్వడు. మేలు చేస్తేనే దేవుడు దానికి అనుమతిస్తాడు. దాని ద్వారా మేలు మనకు దొరుకుతుంది. మన నోటి ద్వారా ఎదటి వాళ్ళు నాశనం అవ్వాలని, వాళ్ళు ఏదో అయిపోవాలని కోరుకుంటే దేవుడు దాన్ని ఎంత మాత్రమో అంగీకరించడు. ఏమంటున్నారు? నిర్నిమిత్తంగా నీ సహోదరుని ద్రోహి అంటే అది నరహత్య చేసినట్టు లెక్క అంటున్నాడు దేవుడు. నిర్నిమిత్తంగా ద్రోహి అంటేనే అది నరహత్యతో సమానం. అంటే ఎదటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే అది ఇంకెంత శిక్షలోకి వెళ్తుంది? కాబట్టి మనం ఏది చేసినా ప్రేమతో చేయాలి. మనం చెప్పే ప్రతి మాట ప్రేమ కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవంలోకి రమ్మనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు గద్దింపుని మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. వాళ్ళు గద్దిస్తున్నారా లేదంటే మళ్ళీ శపిస్తున్నారా? చాలామంది అంటారు, మీ కుటుంబాలుగా మేము మా ఆస్తి మేము సంపాదించుకుంటున్నాం, మా కుటుంబంలో మేము సుఖ సంతోషాలతో ఉంటున్నాం, మాకు ఏ ఇబ్బంది లేదు, ఇంక మాకు దేవుడు అవసరమే ఉంది అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? దేవుడు ఇవన్నీ శాశ్వతం కాదంటున్నాడు, మీరు దీన్ని విడిచిపెట్టి దేవుని ఎదుగు రావాలి, ఇది శాశ్వతం కాదు అన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? మేము అందంగా బ్రతకడం వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు చూడలేకపోతున్నారు, ఇలా అసూయ చేత ద్వేషం చేత మాకు ఈ విషయాలు చెప్తున్నారని ఏమనుకుంటున్నారు? వాళ్ళు మోసపోతున్నారు. మోసంలో వాళ్ళు ఉండి దేవుని వాక్యం చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళని ఏమంటున్నారు? తప్పుపడుతున్నారు. మీరు అందులోంచి బయటకు రండి, అది శాశ్వతం కాదు, దేవుని కన్నా మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుడే శాశ్వతము అన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మమ్మల్ని ఏదో అంటున్నారు, మమ్మల్ని చూడలేక అసూయ మమ్మల్ని వీళ్ళు శపిస్తున్నారు, అసూయ చేత వీళ్ళు మమ్మల్ని చూడలేకపోతున్నారు అంటున్నారు తప్ప దేవుడు గద్దింపు వింటలేదు. దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు గద్దింపుకు లోబడాలి, మారు మనసు పొందాలి. పాపాన్ని విడిచిపెట్టి దేవుని కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు, దేవుని యొద్దకు రావాలని ఆలోచించుకోవాలి తప్ప చెప్పిన వాడిని మనం ఎంతమాత్రం తప్పు పట్టకూడదు. అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు
తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? మీరు చేసే అక్రమ క్రియలన్నిటినీ, దేవుడి నుంచి మీరు దూరం అయిపోయి మీ ఇష్టానుసారంగా క్రియలన్నింటినీ చేశారు కదా, అన్నిటిని విడిచిపెట్టి మీరు నూతనంగా మీరు హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. చెప్పిన మాటను మీరు గ్రహించండి. ఎందుకు చెప్తున్నారు? దేవుడు మీరు ఎందుకు మరణం నొందుతారు? మరణం నొందువాడు మరణం నొందును బట్టి నేను సంతోషించేవాడును కాను. ఎవరిని చనిపోవాలని నేను కోరుకోను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చెప్పిన మాటనే, గద్దింపు మాటను మీరు ఏం చేయాలి? తీసుకుని మనసు మార్చుకోవాలి. దేవుని మీద నెపము మోపకూడదు. దేవుడు ఎందుకు చెబుతున్నాడో ముందు గ్రహించుకోవాలి. దేవుడు మనకు ముందు చెప్పాడు, తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, కుమారునైనా, కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే కుటుంబంలో క్రమం ఉండదు, అక్రమం ఉంటుంది. అక్కడ ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఉన్నట్టే కనపడదు తప్ప అక్కడ ప్రేమ ఎంత మాత్రము ఉండదు. భార్య భర్తను ప్రేమించాలి, లోబడి ఉండాలి, భయపడాలి. భార్యని భర్త ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. పెళ్ళైన తర్వాత వాళ్ళని సన్మానించాలి, వారికి కావలసిన అవసరాలు తీర్చాలి. తల్లిదండ్రులు అయితే పిల్లలకు కోపం రేపకూడదు, వారిని ప్రభు శిక్షలోను బాధలోను పెంచాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆ కుటుంబం నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి చెప్పిన మాటను బట్టి ఇందులో ఏ తేడా జరిగినా, ఎవరెవరికి లోబడినా వాక్యానికి వ్యతిరేకంగా అక్కడ అక్రమమే ఉంటుంది. అక్కడ ఏం చేసుకోవాలి? మనసు మార్చుకోవాలి. మీ మనసు తిప్పుకుంటే బ్రతుకుతారు. బ్రతకడం అంటే ఈ లోక సంబంధంగా కాదు. చనిపోయిన తర్వాత మనకు ఇంకొక బ్రతుకు ఉంది, శాశ్వతమైన బ్రతుకు ఉంది. ఈ ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ నరకంలోకి వెళ్ళి నరకంలో కాలకుండా ఉండాలంటే బ్రతుకుండగానే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు మాత్రమే నిత్య జీవానికి వెళతారు. అప్పుడు మాత్రం బ్రతుకు అంటే లోక సంబంధంగా ఎంత మాత్రం ఆలోచించుకోకూడదు. ఎదుటివారు ఎంత మాత్రం ఎవరిని నాశనం అయిపోవాలని కోరుకోరు. దేవుని పిల్లలుగా ప్రతి ఒక్కరు బ్రతుకు కోరుకుంటారు తప్ప చావు కోరుకోరు. ప్రతి ఒక్కరిని బ్రతకమనే కోరుకుంటారు. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు? పిలిపిలికి రాసిన పత్రిక ఎదుటివారు నాశనం అయిపోవాలని ఆయన ఈ లోకానికి రాలేదు. 3వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా చేయడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ఆయన ఎందరైతే అంగీకరించి ఆయన అనుసరిస్తారో వారికి ఏమి ఇస్తున్నారు? ఆయన మహిమ గల శరీరం తన సమరూపముగా, ఆయనకి ఏదైతే రూపం ఉందో అదే రూపాన్ని మనకి ఆయన ఇస్తున్నాడు. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందరైతే అంగీకరిస్తారో వారికి ఆయన మహిమ గల శరీరాన్ని ఇస్తాడు. అందుకు మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. తిరిగి మనకి అదే శరీరాన్ని మనకి ఇస్తానని మనకు వాగ్దానం చేశారు. ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఆ సమరూపం వస్తుంది. ఎందరైతే అంగీకరించారో వారికి ఆయన ఎంత మాత్రము ఇవ్వలేడు. అంగీకరిస్తేనే ఆయన ఇవ్వగలడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక
తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకు ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు ద్వారా ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని దేవుడు ఈ లోకంలో నియమించాడు తప్ప ఉగ్రత పాలవడానికి ఎంత మాత్రం మనల్ని ఈ లోకంలో పుట్టించలేదు. ఇక్కడ మనల్ని సరి చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఉండగా సరి చేసుకుంటేనే నిత్యరాజ్యంలోనికి వెళ్తాము. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మనం మేలుకుని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. ఆయన ఈ లోకానికి వచ్చి ఎందుకు మృతి పొందాడు? ఆయనతో పాటు జీవించి ఉండాలని ఈ లోకంలోనికి వచ్చి పరిశుద్ధంగా బ్రతికి మృతి పొందాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మనల్ని ఆయన అనుసరించినప్పుడు మనం ఆయనతో పాటు జీవించి ఉంటాము. జీవించే నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. మనల్ని జీవించడానికే తప్ప చనిపోవడానికి ఆయన ఎంత మాత్రము పిలవలేదు. ప్రతి ఒక్కరిని జీవించమంటున్నాడు, బ్రతకమంటున్నాడు. ఆయన బ్రతుకు కోరుతున్నాడు. ఆయన బ్రతుకు కోరే దేవుడు. కాబట్టి మనం ఆయన్ని అనుసరించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన ఆజ్ఞల్ని అనుసరించాలి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. భక్తుడు ఏమంటున్నారు? నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. మనం ఏదైతే ప్రేమ కలిగి మనం ఎదుటివారికి మన సువార్త చెబుతున్నామో ఆ సువార్త వారు విని ఏమంటున్నారు? వాళ్ళు పగబడుతున్నారు. నేను ఇలా బ్రతకడం నీకు ఇష్టం లేదు, నువ్వు ఏదో వచ్చి మాకు ఏదో చెబుతున్నావు, మా బ్రతుకుని మీరు బ్రతకనివ్వటం లేదు, మా ఇష్టానుసారంగా మమ్మల్ని మీరు బ్రతకనివ్వటం లేదు అని ఏం చేస్తున్నారు? పగబడుతున్నారు. సువార్త మనం ఎందుకు చెప్తున్నాం? ఎదటివారు మేలు నిమిత్తం, ఎదటివారు బ్రతకాలని మనం చెబుతున్నాం. దేవుడికి దూరం అయిపోతే ఏమైపోతున్నారు? నాశనానికి జారిపోతున్నారు. నాశనానికి జోగుచున్న నీవు వాళ్ళని రక్షింపవా అని దేవుడు అడుగుతున్నాడు మనల్ని. దాన్ని పట్టుకుని మనం వెళ్తున్నాం. అనేకులు దేవుని వైపు తిరగాలని మనం సువార్తకు ప్రేమించి వాళ్ళకి చెబుతున్నాం. చెప్పే క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు మన మీద పగ పెంచుకుంటున్నారు. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారన్న. ఎవరు బ్రతుకు వారు బ్రతికితే నాశనానికి వెళ్ళిపోతారని దేవుడు చెబుతున్నాడు వాక్యం ద్వారా. దేవునికి నచ్చినట్టు బ్రతకాలి, దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు నడిచినప్పుడు మాత్రమే నిత్య జీవం ఉంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొంది, ఆసక్తిగా మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. తిరిగినప్పుడు మాత్రమే మీకు జీవం ఉంది అంటున్నాడు దేవుడు. అది కాకుండా వారు ఏం చేస్తున్నారు? ప్రేమకు ప్రతిగా వారు పగ పెంచుకుంటున్నారు. అయినా మనం ఏం చేయాలి? మానక మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి అపవాది, 2 దేవుడు. మహాశక్తి మొదటిగా దేవునిది మహాశక్తి. ఆ శక్తి ముందు అపవాది శక్తి ఎంత మాత్రము పనిచేయదు. అయినా వాడు ఏం చేస్తున్నాడు? మనుషుల యొక్క ఆలోచనల్ని మార్చివేసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీకు ఎటువంటి రూల్స్ లేవు, మీకు నచ్చినట్లు ఎలాగైనా బ్రతకండి, మీకు కావాల్సిందన్నీ నేను ఇస్తాను అంటున్నాడు. కావాల్సినవన్నీ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే మనిషికి సంతోషమా? మీరు ఇలా బ్రతకొద్దు, అలా బ్రతకొద్దు, ఇలా ఉండండి, అలా ఉండండి అంటే మనిషికి ఇష్టమా? ఇష్టం వచ్చినట్టు బ్రతికితేనే మనిషికి ఇష్టం. రూల్స్ అప్లై అయితే ఏమైపోతుంది? మనిషికి నచ్చదు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వకుండా నేను సంపాదించుకుంటున్నాను, నేను బ్రతుకుతున్నాను, మధ్యలో వీళ్ళ రూల్స్ ఏంటి నాకు అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. వీళ్ళు ఎవరో నాకు రూపాయి ఇవ్వటం లేదు, వీళ్ళు ఎవరో నన్ను పోషించడం లేదు, అయినా వీళ్ళు ఎందుకు వచ్చి నాకు ఇలా చెప్తున్నారు అంటే దేవుడు ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కృప చూపుతున్నాడు. మన అందరి ఎడల కృప చూపుతున్నాడు. మీరు నాశనానికి వెళ్ళిపోవద్దు, మీరు మరణం నొందుట నాకు ఇష్టం లేదు, మీరు బ్రతకడమే నాకు ఇష్టం అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తున్నాం? వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటించే క్రమంలో మనకి అనేకులు
నుంచి మనకేమవుతుంది, ఇబ్బంది ఎదురవుతుంది. వారు మనల్ని ద్వేషించుకుంటున్నారు, మన మీద పగబడుతున్నారు, మనకు వ్యతిరేకులుగా తయారవుతున్నారు. అయినా మనల్ని ఏం చేయాలి, మనం వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. యేసుప్రభువు గారు ఏం చేశారు, వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించు. ఆయనకన్నా మనం ఎక్కువ కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మన ఎడల కృప చూపుతాడు, వారి ఎడల కూడా కృప చూపుతాడు. కాబట్టి వారు తిట్టారు కాబట్టి వాళ్ళని ఎంత మాత్రం మనం తోలనాడకూడదు. తోలనాడితే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రేమించి వారు కూడా రక్షణలోకి రావాలనే మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. అది ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఉండి ఆయన ద్వారా మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ఆయన లేకుండా ప్రార్థన చేస్తే అది ఎంత మాత్రము ప్రయోజనం ఉండదు. ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రయోజనము. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనకి ఈ లోకంలో ఏది మనకి దొరకదు. ఆయన శక్తిని మనం అనుసరించి నడిచినప్పుడు మాత్రమే మనకి కృప దొరుకుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవునికి లోబడి దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామో దేవుడు కృప మన మీద ఉంటుంది. ఎవరైతే తప్పిపోయారో వారి మనల్ని ద్వేషించిన, కోప్పడినా మనం చెప్పవలసిన మాట గద్దించి చెప్పాలి. లోక సంబంధమైన బాధ వేరు, గద్దించిన తర్వాత వచ్చే బాధ వేరు. రెండూ ఒకటి కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వేరు, లోక సంబంధమైన దుఃఖం వేరు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మంచిది, లోక సంబంధమైన ఈ దుఃఖం మంచిది కాదు. కాబట్టి ఎందులో ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ చెప్పే క్రమంలో ఎదుటివారికి అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనంతో మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి నువ్వు వారి గ్రహింపు శక్తిని దయచేయి, వాళ్ళ కన్నులు తెరువు, చెప్పిన మాట వాళ్ళకి గ్రహించుకునేలాగా, అర్థం చేసుకునేలాగా వాళ్ళ కన్నులు తెరువు అని మనం ప్రార్థన చేయాలి. మనం చెప్పొస్తున్నాం, చెప్పొచ్చిన తర్వాత వారికి లోక సంబంధంగా ఆలోచించుకుంటే వాక్య సంబంధమైన మాటలు వేరుగా ఉంటాయి, లోక సంబంధమైన మాటలు వేరుగా ఉంటాయి, పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. లోకంలో ఉన్న ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. చెప్పే క్రమంలో మనం చెప్పేసి వచ్చినా మనం వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. చెప్పేసి ఇంకా అయిపోయింది, ఇంకా మనకు సంబంధం లేదని మన అంతటితో విడిచిపెట్టకూడదు. చెప్పిన ప్రతి వాక్యం విన్నవారి హృదయాల్లో ఫలింపు వచ్చేలాగా సహాయం చేయమని మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. మన యందు కృప చూపుతాడు, వారి యందు కూడా కృప చూపుతాడు. కాబట్టి మన ప్రతి ఒక్కరూ దేవుని యందు ఆనందంతో ఉండాలి, దేవుని యొక్క కృపలో ఉండాలి, ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. మీరు ఏమి చేసినను ప్రేమతో చేయుడి. ప్రేమగానే మనం మాట చెప్పాలి, ప్రేమగా ఉండాలి, దీన మనసు కలిగి మనం ప్రవర్తించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనేదే దేవుని కోరిక. కాబట్టి మనం అదే కోరికతో ముందుకు కొనసాగాలి. దేవుడు చావు కోరేవాడు కాదు, ఆయన ప్రతి ఒక్కరూ జీవించి ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ఆయనతో పాటు నిత్యము ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. కాబట్టి గద్దింపు ఏంటో ఇక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క గద్దింపు మన మీదకి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. గద్దిస్తున్నాడని వారి మీద ఎంత మాత్రము కోపం తెచ్చుకోకూడదు. కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ లోబడి ఉండేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన మీ చిత్తానికి లోబడి తండ్రి ఎల్లప్పుడూ మేము బుద్ధిమంతులుగా ఉండడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. నాయన మీతో సమాధాన పడతండి, అనేకులు తండ్రి మీతో సమాధాన వారిగా చేయడానికి మాకు కృప దయచేయండి. నాయన మొదట మాకు సమాధానం లేకపోతే తండ్రి మేము ఎవరిని సమాధాన పరచలేము. నాయన మొదట మీతో మేము సమాధాన పడేలా మీకు కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు నిండుగా దయచేయండి. ప్రభా సహాయం చేయండి, కనికరించండి. ప్రభా మీ ప్రేమను ఎల్లప్పుడూ మాకు నిండుగా దయచేయండి. నాయన మీ ప్రేమతో తండ్రి మేము ఎల్లప్పుడూ మీ పని చేయడానికి కృప దయచేయండి, కనికరించండి, సహాయం చేయండి. ప్రభా విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయాలు ఫలింపజేయండి, సహాయం చేయండి, కనికరించండి. ప్రభా మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనవులు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.